ఒకరు సీటు నాదంటారు, ఇంకొకరు ఆ కుర్చీ నాకే కావాలంటారు. జనసేన టీడీపీ మొదటి జాబితాలో విజయవాడ సెంట్రల్ ఓకే, ఈస్ట్ డబల్ ఓకే. మరి వెస్ట్ సంగతి ఏంటి? వెస్ట్ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం ఎందుకు? కాక పుట్టిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు కారణమేంటి? పోతిన మహేష్ మాటల వెనుక అంతరార్థమేంటి? బుద్దా మాటల్లో ఆత్మవిశ్వాసం ఉందా? వైరాగ్యం ధ్వనిస్తుందా? సీటుపై పార్టీ క్యాడర్ కు జనసేన క్లారిటీ ఇచ్చేసిందా? బెజవాడ వెస్ట్ లో తెర వెనుక ఏం జరుగుతోంది? సీటు మనదే, సైలెన్స్. జనసేన కాన్ఫిడెన్స్. విజయవాడ వెస్ట్ సస్పెన్స్. మా బలం బలగమేంటో మాకు తెలుసు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఈసారి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది. 2 రోజుల్లో అన్ని విషయాలు తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ సీట్ ప్రకటిస్తారు. జనసేన కార్యకర్తలు ఎవరూ టీడీపీపై సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దంటూ జనసేన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం మద్దతుతో జనసేన పార్టీ తరఫున మేము పోటీ చేస్తామనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఖచ్చితంగా ప్రకటనలను కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం చూసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు పోతిన మహేష్. గెలిచినా ఓడినా పరిస్థితులు కలిసి రాకున్నా పవన్ వెంటే ఉన్నారాయన. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన అక్కడ 15% ఓట్లు సాధించారు. నగరాల సామాజిక వర్గ సహకారంతో వెస్టులో రాజకీయంగా తనదైన ముద్ర వేయగలిగారు పోతిన మహేష్. ఇవన్నీ బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో సీటు ఖచ్చితంగా తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు జనసేన నేత. సీటు పక్కా అని అధిష్టానం అనౌన్స్ చేయడమే ఆలస్యం అంటూ క్యాడర్ కి సంకేతాలు పంపుతున్నారు. విజయవాడలోని 2 నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించేసింది. ఇక మిగిలిన ఒక్క వెస్ట్ సీటుపై జనసేన గట్టి నమ్మకంతో ఉంది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని మొదటి నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది జనసేన పార్టీ. అధిష్టానం నుంచి కూడా సీటు జనసేనకే అంటూ సంకేతాలు రావడంతో పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు. మరోపక్క టీడీపీ నేత బుద్దా వెంకన్న వెస్ట్ సీటు తనకివ్వాలని కోరుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అధినేత నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని ప్రకటించారు బుద్దా. ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా, ఏం చేసినా సరే చివరి రక్తపట్టు వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. ఆయన గురించి పోరాడతాం. బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో శత్రువుల మీద మేము ఎప్పుడు కూడా పోరాడతామని తెలియజేయడమే కాకుండా విజయవాడ వెస్టులో వైసీపీ మైనార్టీ అభ్యర్థి ఆసిఫ్ ని ప్రకటించింది. దీంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వ్యూహంపై 2 పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా అభ్యర్థిపై అధికారిక ప్రకటన లేకపోవడంతో ఎవరిని ప్రకటిస్తారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ లేదు. ఏ పార్టీ పోటీలో ఉన్నా సామాజిక వర్గ సమీకరణాలు కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకు ఏదో ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అందులో విజయవాడ వెస్ట్ మొదటిదైతే రెండోది అవనిగడ్డ. మరి ఈ 2 సీట్లలో జనసేన చివరికి ఎక్కడ పోటీ చేస్తుందనేది రెండో లిస్టు బయటకొస్తే గానీ తెలీదు. ఈలోపు వెస్ట్ సీటుపై ఎంత ఊపిరి బిగబట్టినా 2 పార్టీల మధ్య పంతాలు పట్టింపులు పెరిగేలా ఉన్నాయి.